ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండిను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆ నిజమైన వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాము, అంధకార సంబంధమైన క్రియలు చేస్తూ మనోనేత్రం వెలిగింపబడక వ్యర్థమైన వాటిని అనుసరించి వ్యర్థమైన వాటిని పూజించి లోక సంబంధికులుగా మనలను ప్రేమించి ప్రభువైన దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు వెలుగుగా అనుగ్రహించున్నాడు. ఆ జీవపు వెలుగులో మనం నడిపించి మనం పరీక్షించుకొని పశ్చాత్తాపడి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో చిందించిన అమూల్యమైన రక్తదారుల చేత మనకడిగి శుద్ధీకరించి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన నీతిగా, ఆయన వెలుగుగా, ఆయన రాజ్యములకు వారసులుగా మనం చేస్తున్నాడు. వెలిగింపబడినప్పుడు ఆ వెలుగునిచ్చే దీపస్తంభమే దీపం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు వెలుగునిచ్చే దీపస్తంభములు. కాబట్టి మనపై వెలుగులో ప్రతి ఒక్కరూ ఆకర్షింపబడాలి. అట్టి స్థితిలో మనం ఉండాలి. ఆ వెలుగు ద్వారా అనేక మంది వెలిగింపబడి ప్రకాశవంతమైన జీవితం జీవిస్తూ ప్రభువైన యేసు వద్దకు వచ్చేలాగిన మన ప్రవర్తన, మన మాదిరికరమైన జీవితం ఉండాలని దేవుడు ఈ దినము ఈ వాగ్దానం మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన నిజమైన వెలుగుగా ఉండి ఆయన లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడు అని అంటే, ఆ వెలుగు ఎప్పుడు కూడా మనం హబక్కూకులో చూస్తాము, ఆయన కిరణములు బయలువెలుచున్నవని. ఆయన కిరణములు బయలువెలుచున్నవి. ఆ కిరణములు అంటే ప్రకాశవంతమైన కిరణం ద్వారా అనేక మంది ఆకర్షింపబడతారు. అదే ప్రకాశవంతమైన జీవితం మనం జీవిస్తూ మన ప్రభువైన వెలుగును అందరికి ప్రచురపరుస్తూ ఆయన రాజస్వత ప్రకటిస్తూ ఆయనలో జీవించేలాగిన మనం జీవిస్తున్న జీవింపచేస్తూ ఉండినట్లుగా మనం సిద్ధపడుతూ ఇద్దరిని సిద్ధపరచుండలాగిన దేవుడు సహాయం చేసి నడిపించును గాక.